తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దీనికి సంబంధించినటువంటి మౌలిక స్వభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆల్రెడీ విజన్ డాక్యుమెంట్లో ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆవశ్యకతను కూడా ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం అయ్యేటువంటి విషయాల్లో తుది దశలో చర్చలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ఒక 4 క్లస్టర్లుగా విభజించడం ద్వారా 5 రకాల ఇన్నోవేషన్ హబ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో ప్రైవేట్ సంస్థలు, ప్రఖ్యాత ఎంఎన్సీలుగా మారినటువంటి తెలుగు సంస్థల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విశేషం. ఇదే క్రమంలో ఏ ప్రాంతంలో, ఏ క్లస్టర్లో ఏ సంస్థకి అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి అంశంపైన కూడా చర్చ జరుగుతుంది. దాని సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఇది అమరావతి కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ. అయితే ఈ అమరావతి కేంద్రంగా పనిచేసేటువంటి ఈ హబ్ని టాటా గ్రూప్ నిర్వహిస్తుంది. టాటా గ్రూప్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలానే రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం, ఇటు రాయలసీమ ప్రాంతం, మళ్ళీ దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా విభజించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రైవేటు సంస్థలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి డెసిషన్ తీసుకుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర క్లస్టర్ అంటే ఇది విశాఖపట్నంలో పనిచేస్తుంది. విశాఖపట్నం నుంచి జిఎంఆర్ గ్రూప్కి దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఆ గ్రూప్తో సంప్రదింపులు జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉత్తరాంధ్ర వింగ్ నిర్వహించేటువంటి బాధ్యత ఆ సంస్థకి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ రాజమండ్రి, కాకినాడ ప్రాంతంలో కూడా ఒక హబ్ రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని గ్రీన్కో సంస్థ కాకినాడ కేంద్రంగా ఇక్కడ అనేక ప్రాజెక్టులు టేకప్ చేస్తుంది. గ్రీన్కో సంస్థకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మధ్యాంధ్రకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎంఈఐఎల్ గ్రూప్ టేకప్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలుగా పెద్ద సంస్థలు, ముఖ్యంగా ఇవి 3 కూడా తెలుగు సంస్థలు. అలానే ఇందులో మరికొన్ని సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక రాయలసీమ ప్రాంతంలో అనంతపురం కేంద్రంగా ఏర్పాటు అయ్యేటువంటి ఇన్నోవేషన్ హబ్కి సంబంధించినటువంటి క్లస్టర్లో జేఎస్డబ్ల్యూ గ్రూపు, అంటే జిందాల్కి సంబంధించిన గ్రూపు ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఇక తిరుపతిలో ఏర్పాటు చేయబోయేటువంటి క్లస్టర్లో 2 గ్రూప్స్, అదానీ గ్రూపు ఒకవైపు నుంచి అదానీ గ్రూపు, అలానే లోకల్గా ఎంతో పేరున్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి సంస్థ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 5 సంస్థలతో కూడా, ఈ 6 సంస్థలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చర్చలు జరుపుతుంది. ఈ ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక బాధ్యతలో ఈ సంస్థలు భాగస్వామ్యం అవుతాయి. టాటా గ్రూప్ ఇందులో మరొక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ టోటల్ హబ్ మొత్తానికి కూడా ఇంటర్ పాయింట్ కింద టాటా గ్రూపే వ్యవహరించబోతుంది. అలానే మరొక అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే రాష్ట్రాన్ని విజన్ డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక 4 క్లస్టర్లుగా ప్రభుత్వం విభజించింది. దాని ప్రకారమే ప్రణాళికని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఇందులో విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర రీజియన్ ఒక జోన్ అయితే, ఇటువైపు నుంచి చూసినప్పుడు అమరావతి క్యాపిటల్ రీజియన్ అంటే విజయవాడ, గుంటూరు, అమరావతి మొత్తం కలిపి ఇందులో ఉంటుంది. ఇది విశాఖ రీజియన్. ఇక అనంతపురం, కర్నూలు రీజియన్ ఒకటిగా, చిత్తూరు, నెల్లూరు ప్రాంతం అంతా కూడా తిరుపతి రీజియన్గా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లుగా విభజించింది. ఈ క్లస్టర్ల విభజనలో కొన్ని ప్రామాణికాలను పాటించింది. అంటే ఫిన్టెక్, మెడిటెక్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఏఆర్, విఆర్, అలానే బయోఫార్మా, వీటన్నిటి కూడా విశాఖ జోన్ కేంద్రంగా పనిచేస్తుంది. అమరావతి ఏఐ, అగ్రిటెక్, గ్రీన్ టెక్, అలానే క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతి కేంద్రంగా పనిచేస్తుంది. ఇక తిరుపతి జోన్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డ్రోన్స్, నానోటెక్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ 3D ప్రింటింగ్కి సంబంధించి తిరుపతి జోన్ పనిచేస్తుంది. అనంతపురం, కర్నూలు ఏరియాలో రిన్యూవబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, అటానమస్ వెహికల్స్, అలానే బిల్డింగ్ మెటీరియల్స్, వీటికి సంబంధించి పనిచేస్తుంది. సో వీటికి సంబంధించిన ఈ క్లస్టర్స్ ఎలా అయితే విభజించారో ఆ తరహాలోనే టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఈ హబ్లని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రంగాల్లో స్టార్టప్ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి ప్రణాళికని తీసుకొస్తుంది. ఈ హబ్ల దగ్గర క్రియేట్ చేయబోయేటువంటి, ఒక విధంగా మనం ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, తెలంగాణలో టీ హబ్ అనేటువంటి మాట చాలా ఎక్కువగా వింటుంటాం. కేవలం ఐటీ రంగంలో చేసినటువంటి ప్రయోగం. అయితే వివిధ కేటగిరీలుగా విభజించినటువంటి ఈ సెక్టార్లకు సంబంధించినటువంటి ఇన్నోవేషన్ సెంటర్స్గా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద పనిచేసేటువంటి క్లస్టర్లన్నీ కూడా ఉంటాయి. వాటికి కావాల్సినటువంటి హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థలు, అలానే డేటాబేస్ సపోర్టు, డేటా సెంటర్ సపోర్టు, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ ప్లస్ ఇన్నోవేషన్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రణాళికల్ని అమలు చేయబోతుంది. ఈ ప్రణాళికల్ని అమలు చేసేటువంటి క్రమంలో దీనిలో ఇన్వెస్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు,
ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ప్రముఖ కంపెనీలు కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తాయి. అంటే ఒక కొత్త ఐడియాతో వచ్చేటువంటి యంగ్స్టర్స్ని ప్రోత్సహించేటువంటి హబ్బులుగా ఇవన్నీ కూడా రూపాంతరం చెందబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఐడియాలజీని ప్రోత్సహించే విధంగా ఫ్యూచరిస్టిక్గా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు పనిచేస్తే స్టార్టప్స్ పైన రతన్ టాటా తన జీవిత చరమాంకంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఆయన వ్యవహార శైలి, ఆయన జీవన శైలి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకునే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో కూడా ప్రకటించారు. సో ఇదే ప్రాతిపదికన చేసుకుని రాష్ట్రాన్ని 4 క్లస్టర్లుగా విభజించి 5 ఇన్నోవేషన్ హబ్లని ఒక సెంట్రల్ ఇన్నోవేషన్ హబ్ని ఇంటిగ్రేట్ చేస్తూ టాటా గ్రూప్ వీటన్నిటిని మానిటర్ చేస్తుంది. వివిధ పారిశ్రామిక సంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా ఆయా రంగాల్లో చేయబోయేటువంటి ప్రయోగాలకి, కొత్త ప్రయత్నాలకి కూడా ఈ ఇన్నోవేషన్ హబ్స్ ఊతమిస్తాయని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి డిస్కషన్స్ కన్క్లూడ్ అయితే కనుక ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. వాటి నిర్వహణ బాధ్యతను కూడా ఆ సంస్థలకి అప్పగించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఏంజిల్ ఇన్వెస్టర్స్గా ఉంటారో అలాంటి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసేటువంటి బాధ్యత ఆయా సంస్థలు తీసుకుంటే కొత్త ప్రయోగాల్ని, కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో యువతరానికి ఎంటర్ప్రెన్యూర్షిప్లో ప్రధాన భాగస్వాములు చేసేటువంటి పథకంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి డెసిషన్ తీసుకుంది. సో ఇండస్ట్రీస్ ప్లస్ గవర్నమెంట్ ఒక చోటకు వస్తే యంగ్స్టర్స్కి ఇది అతిపెద్ద ఊతమిచ్చేటువంటి అంశం అయ్యే అవకాశంగా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.